ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో రెండవ మరి చివరి సూర్యగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది? భారతదేశంలో కనిపిస్తుందా? మరి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది? భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయాలు ఏమిటి? మరి సూతకాలం పాటించాలా వద్దా? గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణము హరియాలి అమావాస్య రోజున ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనున్నది. సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ప్రకృతిలో జరిగే అత్యంత అద్భుతమైన మరియు అరుదైన ఖగోళ దృశ్యాల్లో ఒకటి. అసలు సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాము. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు చంద్రుడు సూర్యుడికి మరియు భూమికి మధ్యలోకి వస్తాడు. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా తన వెనుక దాచుకుంటాడు. దీనివల్ల పగటిపూట కూడా సూర్యకాంతి భూమిపై పడకుండా ఆగిపోయి కొంతసేపు చీకటి పడుతుంది. దీన్ని సంపూర్ణ సూర్యగ్రహణము అంటారు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాము. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రుడు నీడ భూమిపై పడుతుంది. చంద్రుడి పరిమాణము భూమి నుండి చూసినప్పుడు సూర్యుడి పరిమాణంతో సమానంగా అనిపిస్తుంది. దీనివల్ల సూర్యుడి ప్రకాశవంతమైన భాగాన్ని చంద్రుడు పూర్తిగా కప్పేస్తాడు. సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పేసినప్పుడు సూర్యకాంతి భూమిపై పడకుండా ఆగిపోయి కొంతసేపు చీకటి పడుతుంది. ఇది ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వలయంలా కనిపిస్తుంది. ఇదే సంపూర్ణ సూర్యగ్రహణము అంటారు. 2026 సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణము ఆషాఢ మాసము అమావాస్య రోజున ఆగస్టు 12న బుధవారము కర్కాటక రాశి మరియు ఆశ్లేష నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణము ఏర్పడుతుంది. కర్కాటక రాశి చంద్రుడికి చెందిన ఈ రాశిలో గ్రహణం రావడం వల్ల ఇది ప్రధానంగా మానసిక స్థితి, భావోద్వేగాలు మరియు కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంటున్నారు. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ఇది మేధస్సు, వ్యాపార రంగము మరియు కమ్యూనికేషన్ వంటి విషయాల్లో మార్పులను సూచిస్తుందని నమ్ముతారు. భారతదేశ కాలమానం ప్రకారము గ్రహణ ప్రారంభము ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:12 ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున 1:21 వరకు ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతకాలము గ్రహణ ప్రారంభ సమయానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం పేరుతో పిలుస్తారు. ఈ గ్రహణము ఆర్కిటిక్ ప్రాంతము, గ్రీన్లాండ్, ఐస్లాండ్, అట్లాంటిక్ మహాసముద్రము మరియు ఉత్తర స్పెయిన్ దేశాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు. 1999 తర్వాత యూరోప్లో కనిపిస్తున్న మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఇది. దీనిని గమనించడానికి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, పర్యాటకులు ఐస్లాండ్ మరియు స్పెయిన్కు వెళ్తున్నారు. జ్యోతిష శాస్త్ర నియమాల ప్రకారము గ్రహణం ఎక్కడైతే దృశ్యమానం అవుతుందో అక్కడ మాత్రమే సూతకాల నియమాలు వర్తిస్తాయి. ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడ ఎలాంటి సూతకాల నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. దేవాలయాల మూసివేత, గర్భవతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గ్రహణం కనిపించే ప్రాంతాల్లో ఉన్న గర్భవతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు, దేవాలయానికి వెళ్ళడము, పూజ చేయడము, దేవుని చిత్రపటాలను తాకడము చేయకూడదు. గ్రహణ సమయంలో పదునైన వస్తువులతో ఏ పని చేయకూడదు. ఈ సమయంలో ఏదైనా పండ్లను, కూరగాయలను కొయ్యకూడదు లేదా వాటి తొక్కలు తీయకూడదు. గ్రహణ సమయంలో తమ ఇంటి కిటికీలు, తలుపులను మూసి ఉంచాలి. గ్రహణం మొదలవ్వడానికి ముందే ఎక్కువ నీటిని తాగాలి. గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాకకూడదు.